పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ఉషోదయ శుభాభినందనములు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2 మకబీలు 15వ అధ్యాయం ప్రార్థన విశ్వాసానికి శక్తివంతమైన ఉదాహరణను అందిస్తుంది. ఈ అధ్యాయంలో యూదా మకబీ గజాలతో వచ్చిన శత్రు సైన్యాన్ని చూసి చేతుల బలాన్ని కాకుండా పరలోక అధిపతి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాడు. అతను అభయంగా తన చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేశాడు. దేవుని చిత్తమును అంగీకరిస్తూ ఘనమైన విజయానికి ప్రార్థన చేశాడు. ఇది మన జీవితంలో కూడా ప్రార్థన యొక్క ప్రాధాన్యతను, దైవ ఆశ్రయాన్ని వివరంగా సూచిస్తుంది. ప్రార్థన సమయంలో మానవ శక్తికి పరిమితులు ఉంటేను ఆత్మవిశ్వాసం, ధైర్యం దేవుని మీద ఉండాలి అనే సందేశాన్ని వివరిస్తుంది. యూదా సైన్యాన్ని ఆత్మీయంగా పూర్వీకుల విశ్వాసాన్ని గుర్తు చేస్తూ పురాతన కాలంలో జరిగిన దేవుని అద్భుతాలను ఉదాహరించారు. హెజ్కియేలు కాలంలో దేవుడు సైన్యాన్ని మట్టుపెట్టినట్లు ఇప్పుడు కూడా చేయమని ఆయన ప్రార్థించాడు. ఈ సంఘటనలను మన ప్రార్థనలో దేవుని గత కార్యాలను ధ్యానించి ఆ విధంగా ఆదరణ పొందవచ్చు. మకబీలు కాలంలో వారు సైన్య ప్రణాళిక మాత్రమే గెలుపునివ్వలేదు, ప్రార్థన వల్ల దేవుడు వారికి సహాయం చేశాడు. మన అవసరాలలో ప్రార్థన ద్వారా దైవ సహాయం అందించబడుతుంది అని ఈ అధ్యాయం నిరూపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మకబీల గ్రంథంలో ప్రార్థన ద్వారా పాపాత్మానికి మరణించిన వారికి కూడా మన్నింపు లభించవచ్చునని నిర్ధారణ అయింది. మానవ జీవితంలో ప్రార్థన పునరుత్థానం, పవిత్ర జీవితాన్ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన ప్రార్థనలు మన తప్పులను, పరిశుద్ధతను, మనకు మన్నింపును దయచేస్తుంది. 2 మకబీలు 15వ అధ్యాయం ప్రార్థన జీవితాన్ని గుర్తించి మన జీవితానికి వెలిగించే గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. మానవ పరిమితులు మించి దేవుని ఆశ్రయాన్ని బలంగా వర్ణిస్తుంది. ప్రార్థన అనేది ప్రతి విషయంలో దేవునిపై భరోసాకు ప్రతీక. చిన్న పెద్ద సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళి సంఘటన ఆధారంగా విజ్ఞానం, ఆశ, శక్తిని పొందడం ముఖ్యంగా ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోబడుతుంది. ప్రార్థనలో నిస్సహాయతను, భయాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని చిత్తానుగుణంగా మన విజయానికి, మన దేవుని ఉనికికి కరుణ కావాలి అనే సందేశం ప్రతి విషయంలో, ప్రతి సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. ప్రార్థన. పవిత్రాత్మ దేవుడా, నీ కరుణని మాపై వెల్లువగా పరాలదీయము. ప్రతి గుండెలో ఆశను, ప్రేమను, ప్రార్థనను, ధైర్యాన్ని నింపము. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ముందడుగు పడే నమ్మకాన్ని అందించి ఎటువంటి కష్టస్థితిలోనైనా ఆత్మస్థైర్యముతో ఎదుర్కొనేలాగా మమ్మల్ని నడిపించండి. ఆమేన్.